హైదరాబాద్ నాగోల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు మల్కాజ్గిరి ఎస్ఓటీ నాగోల్ పోలీసులు. నిందితుల వద్ద నుంచి 25.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 3 మొబైల్స్, ఒక బైక్, స్మాల్ వెయింగ్ మిషన్ ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు కూడా డ్రగ్స్ కి బానిసై ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ చెప్పారు. మహమ్మద్ అన్సార్ అనే వ్యక్తి సిటీలో ఉండే జునైద్ రజా, సిద్దిక్, సునీల్, సుబ్బా యువకులను డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇక త్వరలోనే మహమ్మద్ అన్సారీని కూడా అరెస్టు చేస్తామని అన్నారు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ. జోన్ లిమిట్స్ లో నాగోల్ పిఎస్ లో ఒక ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 25.65 గ్రామ్స్ ఆఫ్ ఎండీఎంఏ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇద్దరు ఎక్యూజ్ ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా మన ఎస్ఓటి ఎల్బీనగర్ జోన్ టీమ్ అండ్ నాగోల్ పోలీస్ ఆన్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో బైక్స్ చెక్ చేసినప్పుడు బైక్ లో మనకి ఎండీఎంఏ సీజ్ చేసినాము. అండ్ ఇద్దరు ఎక్యూజ్ ని కూడా కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మెయిన్ గా మన బండ్లగూడ సన్ సిటీ చెందిన వాళ్ళు. ఇంతకుముందు అక్కడ ఒక రెస్టారెంట్ నడిపే వాళ్ళు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళకి మొహమ్మద్ అన్సారీ అనే అతను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎండిఎంఏ తెచ్చి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఇక్కడ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళని వాళ్ళ రిమాండ్ చేసిన తర్వాత ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ గా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా ఏమన్నా ఉన్నదని కస్టడీ తీసుకున్న తర్వాత ఎలిసిట్ చేయడం జరుగుతుంది. సోర్స్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. మొహమ్మద్ అన్సారీ అనే అతను సప్లై చేస్తున్నాడని చెప్పింది. అదే వీళ్ళ ఫోన్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసి మేము వెరిఫై చేస్తున్నాము. మళ్ళీ తర్వాత కస్టడీ తీసుకొని ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తాం. 25.65 గ్రామ్స్. ఎవరైనా ఎట్లాంటి డ్రగ్ కన్జ్యూమ్ చేసినా వాళ్ళ నోటీస్ కి, ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నా, పెడ్లర్స్ ఉన్నా వాళ్ళ నోటీస్ కి వస్తే ఇమ్మీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన స్టేట్ ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడమే మన మెయిన్ ఎయిమ్ కాబట్టి అందరూ దీంట్లో కోఆపరేట్ చేయాలని